నిత్యం. దేశ సరిహద్దుల్లో శత్రువులతో నేను పోరాడుతుంటే సొంతూరులో భూమిని కబ్జా చేసిన అక్రమార్కులతో నా తల్లిదండ్రులు పోరాడాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లాకు చెందిన బిఎస్ఎఫ్ జవాన్ బూర రామస్వామి వాపోయాడు. తన భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ నుంచి శనివారం ఒక సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి తన భూమి కబ్జా అయిన తీరును ఆ వీడియోలో వివరించారు. 1992లో ధర్మాజిపేట శివారులోని 406 సర్వే నంబర్లో నా తల్లిదండ్రులు 1.16 ఎకరాల భూమిని సాదా బైనామీ కింద కొనుగోలు చేశారు. ఆ భూమిని నా గ్రామానికి చెందిన విఆర్ఓ రమేష్ తన సోదరుడు పేరిట రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడు. భూమి గురించి అడిగితే విఆర్ఓ బంధువులు నా తల్లిదండ్రుని బెదిరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మా భూమిని మాకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. ఈ వీడియోపై స్పందించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు వెంటనే జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫోన్ చేసి జవాన్ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. తన ఎక్స్ ఖాతాలో కూడా ఈ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో వెంటనే స్పందించి శనివారం సాయంత్రం భూపల్లి తహసీల్దార్ మల్లికార్జున్, ఏఎస్ఐ తదితరులు పంచకం నిర్వహించి కలెక్టర్ కు నివేదించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.